హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలెక్య ఆనంద్కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఆదిత్య ఎవరో తెలియక, నేను ప్రేమించిన ఆదిత్య నీ భర్త ఒక్కరే అని తెలియక ఇలా పెళ్లి చేసుకున్నానక్క అని ఈ రోజైతే అలెక్య ఆనంద్కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఆదిత్యను పెళ్లి చేసుకొని వచ్చి మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే డాక్టర్ అమ్మ దివ్యకు ట్రీట్మెంట్ చేయడం కోసం ఇంటికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందేమో అడగండి. ఒకవేళ మీ చెల్లెలని చెప్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చి తన ముందుంచండి, తప్పకుండా తనకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ అమ్మ అయితే అంటూ ఉంటుంది. ఈ రోజైతే ఆనంది పద్మావతి ఇలా సింహాద్రితో అప్పుడే వాళ్ళైతే తను వాళ్ళ సొంత బిడ్డ అని చెప్పారు. కానీ నిజానికైతే దివ్య ఎవరో వీళ్ళకు తెలియదు కదా. డాక్టర్ అమ్మ అలా చెప్పడంతో నిజంగానే దివ్య ఎవరినైనా ప్రేమించి ఉంటే వాళ్ళు ఎవరో మనకు చెప్పుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి దివ్యకు గతం గుర్తొచ్చేలా చేసేవాళ్ళం. ఎలాగైనా త్వరగా దివ్యకు గతం గుర్తు రావాలి, దానికోసం నేను ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఆదిత్య ఆనంద్కి కాల్ చేసి, ఆనంది వెంటనే నువ్వు ఇంటికి వచ్చేసే, నీతో కొంచెం పని ఉంది, ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది, కంప్లీట్ చేయాలి అని ఆదిత్య అయితే ఆనంద్కి కాల్ చేసి అంటూ ఉంటాడు. అప్పుడే సరేనండి ఇప్పుడే వచ్చేస్తున్నాను, దివ్యను సీను తీసుకొని తర్వాత వస్తాడు, నేను ఒక్కదాన్నే వచ్చేస్తున్నాను అని ఆనంది అయితే ఆదిత్య కాల్ చేయగానే ఇంటికి వచ్చేస్తుంది. ఈ రోజైతే దివ్యను తీసుకొని శ్రీను అయితే ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు కదా. ఈ రోజైనా మరి ఆదిత్య దివ్యను చూస్తాడా అంటే చూడడు. ఎందుకంటే ఆదిత్యకు ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వస్తుంది. వెంటనే ఇంట్లో నుంచి ఆదిత్య బయటకు వెళ్ళిపోతాడు. కానీ దివ్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. సునంద, శశికాంత్ అందరు కూడా ఇంట్లోనే ఉండడంతో ఈ రోజైతే సునందకు నిజం తెలిసిపోతుంది. తను యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదు, అలెక్యనే, ఆదిత్య ప్రేమించే అలెక్యనే తను యాక్సిడెంట్ చేసిందని నిజం తెలుసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆదిత్యకు అలెక్య కనిపిస్తే ఇంకేమైనా ఉందా, ఎలా ఫీల్ అవుతాడో ఏమో. ఎలాగైనా ఈ దివ్యను ఆదిత్య చూడకుండా చేయాలి అని సునంద అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా మళ్ళీ కూడా దివ్యను చూడకుండానే ఆదిత్య వెళ్ళిపోతాడు. చివరికైతే ఒక రోజు అలెక్య పద్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి బయటకు తప్పించుకొని వస్తూ ఉండగా దారి మధ్యలో ఆదిత్య కనిపిస్తాడు. ఆదిత్యను చూసిన అలెక్యకైతే గతం గుర్తొస్తుంది. ఆదిత్య అని గట్టిగా అరుస్తుంది ఆదిత్యను చూసి. అప్పుడే ఆదిత్య కూడా అలెక్యను చూసి, ఏంటి అలెక్య నువ్వా, నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకు పెళ్ళయిందని మా అమ్మ నన్ను చెప్పారు, నీకు పెళ్ళి కాలేదా, నా కోసం ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావా అని ఆదిత్య అయితే అలెక్యను చూసి చాలా సంబరపడుతూ ఉంటాడు. అప్పుడే అలెక్య కూడా, లేదండి నేను పెళ్లి చేసుకోలేదు, మనిద్దరికి మనం ప్రేమించుకున్నప్పుడే పెళ్ళైనట్టే, నేను మళ్ళీ వేరే అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు, మీ వాళ్ళు చెప్తే నువ్వు ఎలా నమ్మావు అని అలెక్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే నేను నమ్మలేదు అలెక్య, నన్ను నమ్మేలా చేశారు, అందరూ కలిసి నన్ను మోసం చేశారు, నాకు తెలుసు అలెక్య నువ్వు ఖచ్చితంగా నన్ను వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకోవని, అయినా కూడా నేను మా వాళ్ళు ఎంత చెప్పినా నాకు మాత్రం నమ్మకం కలగలేదు. కానీ నమ్మాల్సి వచ్చింది, చాలా రోజులయ్యింది కదా, అందులోటి నాకు కాళ్ళు లేవని చెప్పి మీ వాళ్ళు కోపంగా నిన్ను నాకు పెళ్లి చేయనని తీసుకెళ్లారు. మరి కోపంలో ఆవేశంలో నీకు ఇష్టం లేని పెళ్లి చేశారేమో అని నేను చాలా బాధపడుతున్నాను అని అలెక్యతో అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే లేదు ఆదిత్య, నాకు మొన్న యాక్సిడెంట్ అయ్యింది, నేను గతం మొత్తం మర్చిపోయాను, నన్ను ఆనంది అక్క ఇలా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఇలా ఉండమని చెప్పింది, నన్ను యాక్సిడెంట్ చేసింది ఎవరో కూడా నాకు తెలియదు, కానీ డాక్టర్లు అక్కకు ఒకటి చెప్పారంట, నేను ప్రేమించిన వాడు ఎక్కడ కనిపించినా నాకు గతం గుర్తొస్తుందని. ఈరోజు అదే జరిగింది ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అలెక్య అయితే. ఆదిత్యతో అది విన్న ఆదిత్య ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి అలెక్య నువ్వు మాట్లాడేది, ఇన్నాళ్ళు పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉన్నది నువ్వేనా
అని ఇక అంటూ ఉంటాడు. ఇక నిజం ఆనంద్‌ని పెళ్లి చేసుకున్నాను అనే నిజం అలెక్యకు చెప్పకూడదు అని ఇక తన మనసులోనే ఇలా దాచుకొని ఇక నాకు పెళ్లి కాలేదు. నీకోసం నేను ఇలాగే వెయిట్ చేస్తున్నానని అలెక్యకు అబద్ధం చెప్తాడు ఆదిత్య కూడా. అప్పుడే ఇక ఇన్నాళ్లకు నాకు గతం గుర్తొచ్చింది. నిన్ను చూడడం వల్లనే ఈరోజు నేను మళ్ళీ మామూలు మనిషినయ్యాను. ఇక మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఆదిత్య. ఇంకా మనం లేట్ చేస్తే బాగుండదు. ఇక ఇప్పుడే మనం వెళ్ళి పెళ్లి చేసుకొని వద్దాం అని ఇక అలెక్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అది విన్న ఇక ఆదిత్య అయితే ఇక ఇప్పుడే పెళ్లి చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇంటికి వెళ్తే మా అమ్మ ఒప్పుకోదు. ఇక నాకు పెళ్ళయిందని తెలిస్తే ఇక తనను కాపాడిన ఆనందినే నా భార్య అని తెలిస్తే ఇక అలెక్య కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఇక ఈ విషయాలేమీ తెలియకముందే అలెక్య మెడలో నేను తాళి కట్టాలి అని ఇక ఈరోజైతే ఆదిత్య అలెక్య ముందు నిజం దాచి తనను పెళ్లి చేసుకుంటాడు. ఇక అప్పుడే అలెక్య అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ముందుగా నన్ను ఈరోజు కాపాడిన మా అక్క దగ్గరికి, మా పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ ఆశీస్సులతో ఇక మనం మళ్ళీ మీ ఇంటికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య వద్దలెక్య, మనం అక్కడికి వెళ్ళకూడదు, ముందుగా మనం మన ఇంటికే వెళ్దాం అని ఇక అంటూ ఉండగా ఇక అలెక్య అయితే లేదు, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆనంది యొక్క పద్మ పిన్ని, సింహాద్రి బాబాయ్, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఇక పట్టుపట్టి మరి ఇక ఆదిత్యనైతే పెళ్లి చేసుకొని ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి తీసుకెళ్తుంది ఈరోజైతే దివ్య ఆదిత్యను. ఇక వాళ్ళిద్దరూ ఇలా పెళ్లి చేసుకోవడం చూసి ఇక వీళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. పద్మమ్మ, సింహాద్రి, సీను, జ్యోతమ్మ అందరు కూడా ఏంటి ఆదిత్య బాబుని ఇలా దివ్య పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొస్తుంది ఏంటి, అసలు ఏం జరిగింది అని ఇక వాళ్ళైతే షాక్లో ఉంటారు. అప్పుడే ఇక జరిగిన విషయం మొత్తం కూడా దివ్య తన బాబాయి పిన్నితో చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అమ్మ చెప్పినట్టే నేను ప్రేమించిన వాడు ఎదురు పడితే నాకు గతం గుర్తొస్తుందని చెప్పిందని చెప్పారు కదా, అలాగే గతం గుర్తొచ్చింది. ఇంకా లేట్ చేస్తే బాగుండదని ఇక నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని మీ ఆశీస్సుల కోసం వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే ఈరోజు. అప్పుడే ఇక పద్మమ్మ, సింహాద్రి అయితే ఇక చాలా కోపంగా ఏంటి దివ్య నువ్వు చేసిన పని, అసలు ఆ అబ్బాయి ఎవరో తెలుసా, ఇక మీ ఆనందక్క భర్త, అంటే నీకు బావగారు అవుతారు. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నువ్వు ప్రేమించిన వాడని చెప్తున్నావేంటి, నీకేమైనా మతిపోయిందా, ఇక మొత్తం కూడా నీకు మతి లేకుండా అయ్యింది అని ఇక తిడుతూ ఉంటారు దివ్యనైతే వాళ్ళందరూ. అప్పుడే ఇక దివ్య అయితే ఏడ్చుకుంటూ ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు, నేను నిజంగా ప్రేమించింది ఈ ఆదిత్యనే, ఇక ఆనంద్ యొక్క భర్త అని నాకు తెలియదు, ఇక ఆనంద్ యొక్క పెళ్లి చేసుకుంది ఇక ఈ ఆదిత్యనా అని ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక ఈరోజు దివ్య కూడా. అప్పుడే ఇక జ్యోతమ్మ వచ్చి ఏం నటిస్తున్నావు దివ్య, ఇదంతా నువ్వు కావాలని చేశావు కదూ, ఇక నా ఆనంద జీవితంలో ఇలా నిప్పులు పోసావు, ఆనంద జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేశావు, ఇక నిన్ను కాపాడిన వాళ్ళకే నువ్వు ఇలా నమ్మక ద్రోహం చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని ఇక జ్యోతమ్మ అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇక దివ్య దగ్గరికి వచ్చి ఇక జ్యోతమ్మను చూసిన ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీరు చేసిన తప్పు కంటే నా దివ్య, నా అలెక్య చేసిన తప్పు చాలా చిన్నది. నువ్వు నన్ను ఇలా యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయావు, అలాంటిది ఇక నువ్వు ఇప్పుడు నా అలెక్యను తిడుతున్నావా అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జ్యోతమ్మను. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే నా కోసం ఇక నేను జైలుకు వెళ్ళకూడదని ఆనందిని జీవితంలోకి వచ్చింది, ఆనందిని జీవితంలోకి వచ్చినప్పటి నుండి నువ్వు ఆనందిలో ఏమైనా లోపాలు చూసావా, ఇక భార్యకుండే లక్షణాలు మొత్తం ఆనందిలో ఉన్నాయి, నిన్ను ఒక చిన్న పాప కంటే ఎక్కువగా చూసుకుంటుంది, అలాంటి ఆనందికి అన్యాయం చేసి ఇప్పుడు నువ్వు ప్రేమించిన అలెక్యను పెళ్లి చేసుకుంటున్నావంటే అసలు నువ్వు ఎలాంటి వాడివో తెలుస్తుంది అని ఇక జ్యోతమ్మ ఈరోజు ఆదిత్యని కూడా చాలా తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే వద్దు పిన్ని, ఇక ఆదిత్యను తిట్టొద్దు, ఆదిత్య అంటే నాకు చాలా ఇష్టం, తనను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను, ఇక నాకు ఆదిత్య అంటే అంత ప్రాణం అని ఇక ఆదిత్య గురించి గొప్పగా చెప్తూ ఉండగా అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే నువ్వు ఆదిత్య ఇద్దరు కలిసి నా ఆనంద జీవితాన్ని ఇలా చేశారు, ఇక నా కోసం ఈరోజు ఆ అమ్మాయి జీవితాన్నే త్యాగం చేసింది, ఎలాగైనా తన భర్త మనసులో స్థానం లభిస్తుంది, తన భర్త తనను భార్యగా ఒప్పుకుంటాడు, ఇక ఎప్పటికైనా వాళ్ళు కలిసి ఉంటారని ఇక తను ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఇక తను సంతోషిస్తుంది. కానీ ఇంతలోనే ఇక నువ్వు తనకు ఇలా ఎదురయ్యి నిన్ను కాపాడి తన జీవితాన్ని ఇలా చేయబోతున్నావు నువ్వని తెలియక నిన్ను ఇలా సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నా నువ్వే ఇక మీ అక్కకు ఇంత అన్యాయం చేసావని తెలిస్తే మీ అక్క తట్టుకోలేదు, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారని ఇప్పుడు ఆనందికి తెలిస్తే ఆనంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు
తెలుసా అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే నిజంగా పిన్ని, ఇక ఆనందిని ఈ బావగారు పెళ్లి చేసుకున్నారని నాకు తెలియదు. ఇక నేను ప్రేమించిన వాడు కాబట్టి పెళ్లి కాలేదని నేను ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను. అంతేకాని అక్క జీవితం నాశనం చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఆదిత్య అంటే కూడా అంతే ఇష్టం. కానీ ఇలా అక్క ఆదిత్య పెళ్లి చేసుకున్నారని నాకు నిజంగా తెలియదు పిన్ని అని ఇక పదే పదే అంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే అలెక్కి చెంప పగలగొడుతుంది. కావాలనే నువ్వు ఆదిత్య కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా. ఇక నా కూతురు ఆనంది జీవితాన్ని ఇలా చేశారు. మీరు ఇక సుఖంగా ఎలా ఉంటారో నేను చూస్తాను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది. ఈ రోజైతే జ్యోతమ్మ ఇలా అలెక్కి చెంప పగలగొట్టి ఇక ఆదిత్య అయితే ఏంటి నువ్వు చూసేది, ఈరోజు మేము విడిపోవడానికి కారణమే నువ్వు. ఆ రోజు నన్ను అలా యాక్సిడెంట్ చేసి ఉండకపోతే నేను అలెక్యను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఇప్పటి వరకు నా లైఫ్ సెటిల్ అయ్యేది. కానీ ఇక నువ్వు నన్ను అలా చేయడం వల్ల ఈ ఆనందిని పెళ్లి చేసుకొని ఇష్టం లేని ఆనందితో ఎలా సంసారం చేస్తాను అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య కూడా. అప్పుడే ఇక దివ్య అలెక్కి అయితే ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నావు, ఇక ఆనంది అక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు, నేను ఎవరో తెలియదు, అయినా కూడా తన సొంత చెల్లెల్లాగా అందరికీ పరిచయం చేసి నన్ను ఇంత బాగా చూసుకుంటుంది. నువ్వు తన భర్తవు, ఇంకా నిన్నెలా చూసుకుంటుందో నేను ఊహించుకోగలను. అలాంటి అక్క జీవితాన్ని నాశనం చేసి నేను నీతో సంతోషంగా కలిసి ఉండలేను అని ఇక ఆదిత్యకైతే ఈరోజు అలెక్య షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాము, మనిద్దరం ఒకప్పట్లో పెళ్లి చేసుకున్నాము, కానీ విడిపోవలసి వచ్చింది. మళ్ళీ పేరెంట్స్తో అందరి సంబంధంతో ఇలా అందరి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని వచ్చాము. కానీ చివరికి ఇక నాకు ఇలా కావడం వల్ల మనం దూరం అయ్యాము. కానీ మన పెళ్ళి ఎప్పుడో జరిగింది, అది మర్చిపోయావా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే అది ఒకప్పుడు, గతం గతంలాగే మర్చిపో ఆదిత్య, కానీ ఇప్పుడు నువ్వు ఆనంది అక్కకు చాలా అవసరం. ఇక నిన్ను నడిపించడం కోసం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో నాకు పిన్ని బాబాయ్ అన్నీ చెప్పారు. ఇక వీళ్ళకు కూడా ఆనంది అక్క అంటే ప్రాణం. ఇక నన్ను ఇన్నాళ్ళు ప్రాణంగా చూసుకున్న వీళ్ళకు అన్యాయం చేసి ఇక ఇలా నేను పెళ్లి చేసుకొని రావడమే నేను చేసిన పెద్ద తప్పు. మళ్ళీ నీతో సంతోషంగా ఉంటే అక్కకు అన్యాయం చేసినట్టు అవుతుంది. నన్ను క్షమించు ఆదిత్య, నేను మాత్రం ఇక నుండి ఎప్పుడూ మాట్లాడను. ఇక నేను ఏంటో నాకు తెలిసింది, గతం గుర్తొచ్చింది. ఇక ఆనంది అక్క నువ్వు సంతోషంగా ఉండండి. ఇక నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక వాళ్ళు చూసిన సంబంధమే చేసుకొని ఇక నేను హ్యాపీగా ఉంటాను. కానీ నీ జీవితంలోకి వచ్చి ఇంతమందిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను కాపాడిన వాళ్ళనే ఇలా బాధ పెడుతూ ఉంటే నేను ఎలా ఉంటాను, ఇక నేను అస్సలు కూడా నీతో ఉండను అని ఇక ఈరోజైతే అలెక్య ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక అప్పుడే జ్యోతమ్మ, పద్మమ్మ, సింహాద్రి అయితే ఇక దివ్య తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఆదిత్య అయితే లేదు అలెక్య, ఒక్కసారి ఆలోచించు, మన ప్రేమ గురించి ఆలోచించు, ఎలాగైనా నాకు ఈరోజు కాకపోయినా రేపైనా కాళ్ళు వస్తాయి, తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇలా ఇష్టం లేని మనసుకు నచ్చని అమ్మాయితో ఎలా ఉండను నేను అని ఇక ఎంత అంటూ ఉన్నా కూడా దివ్య మాత్రం పట్టించుకోదు. ఇక నువ్వు నన్ను కాదని ఇక ఆనంది అక్కను పెళ్లి చేసుకున్నప్పుడే నన్ను మర్చిపోయావని అర్థం. మనసులో ఉన్నప్పటికీ ఇలా అక్కను భార్యగా ఒప్పుకోవాల్సిందే. ఇక అది తప్పదు. ఇక మూడు ముళ్ళు అందరి ముందట దేవసాక్షిగా నువ్వు కట్టావు కదా మూడు ముళ్ళు. ఇక మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంది మన ఇద్దరి ఇష్టంతోనే, కానీ నువ్వు ఇక ఆనంది అక్కను అందరి ఇష్టంతో చేసుకున్నావు కాబట్టి అసలైన భార్యాభర్తలు మీరే అని ఇక ఈ రోజైతే అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. ఇక అలెక్య మాటలు విన్న ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి ఈ నిజం తెలియకుండా ఇక అలెక్యను పెళ్లి చేసుకున్నాను, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ అలెక్య మనసు ఇలా మారిందేంటి, నన్ను వదిలేసుకుంటానంటుంది. ఇక ఆనంది ఇలా సింహాద్రి, పద్మమ్మ కోసం నన్ను వదిలేయటం ఏంటి, అసలు వీళ్ళంటే ఇంత ప్రేమ అలెక్యకు అని ఇక ఈ రోజైతే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు. అలెక్య ఇచ్చిన షాక్ అయితే ఇక అలెక్య అయితే నన్ను క్షమించండి పిన్ని బాబాయ్, ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. ఇక ఆనంది అక్కకు నేను క్షమాపణ చెప్పి అక్కను బావను కలిపే బాధ్యత నాది. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. వెంటనే ఇక ఆదిత్యను తీసుకొని అలెక్య అయితే ఇలా ఆనంది ఇంటికి, సునంద ఇంటికి వెళ్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలా రావడం చూసి సునంద, శశికాంత్ ఇక ఆనంది కూడా ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఇక ముందుగానే జ్యోతమ్మ ఇక్కడ జరిగిన విషయం మొత్తం ఆనందికి చెప్తుంది. ఆనంది అయితే ఈ విషయం తెలుసుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే దివ్య వచ్చి ఇక ఆనంది బాధను మొత్తం దూరం చేస్తుంది. అక్క నన్ను క్షమించక్క, నువ్వు
నువ్వు పెళ్లి చేసుకున్నావని నాకు తెలియదు. ఇక ఆదిత్యను నేను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఇలా మేమిద్దరం ఇక ఇష్టపడి చేసుకున్నాము. కానీ ముందే ఆదిత్య పెళ్ళయిందని నాకు చెప్పలేదు. నన్ను మోసం చేశాడక్క అని ఇక చాలా ఏడుస్తూ ఇక ఇలా వాళ్ళ అక్క మీద పడి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఈరోజైతే దివ్య. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి నువ్వు మా అమ్మ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయలేదా? నేను ప్రేమించిన అమ్మాయి ఫోటో నువ్వు చాలాసార్లు చూసావు. ఇక అప్పుడు ఇక నువ్వు యాక్సిడెంట్ చేసింది దివ్య అలక్య ఒక్కరే అని నీకు మా అమ్మకు తెలుసు. అయినా కూడా నా ముందు నిజాన్ని దాచి నన్ను మోసం చేశారు. అలాంటప్పుడు నేను కూడా ఇక అలక్యను పెళ్లి చేసుకొని మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఇక మీకు చెప్పకుండా చేసుకొని ఇక మిమ్మల్ని మోసం చేశాను అంతే అని ఆదిత్య అయితే ఇక సునందాకు ఇక ఆనందికి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళైతే, ఇక నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు కానీ ఇక అలక్య మాత్రం నీతో ఉండనంటుంది. అలక్య ఆనంది అంటే ఏంటో అలక్యకు తెలుసు. ఆనంది గొప్పతనం గురించి తెలుసు కాబట్టే ఇక నిన్ను ఆనందిని కలపడానికే వచ్చింది అలక్య అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదమ్మా, నేను నా మనసుకు ఇష్టమైన అలక్యతోనే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్పి నేను అలక్యతో సంతోషంగా ఉంటాను. నన్ను అలక్యను కలపండి అని ఇక వాళ్ళకైతే ఇలా చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు ఈరోజైతే ఆదిత్య. అయినా కూడా ఇక అలక్య అయితే లేదు, నా ఆనంది అక్క అంటే నాకు చాలా ఇష్టం. అక్క కోసం ఇక మీరిద్దరూ కలిసి ఉండాలి. నేనంటే నీకు ఎంత ఇష్టమో ఇక నువ్వు చెప్పనవసరం లేదు. నువ్వు ఆనంది అక్కను భార్యగా ఒప్పుకుంటే అప్పుడు ఇక నేనంటే నీకు ఇష్టమని నేను నమ్ముతాను. లేకుంటే ఇక నువ్వు చేసేదంతా డ్రామా అని నాకు తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది ఈరోజైతే అలక్య ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి అలక్య నువ్వేనా అలా మాట్లాడేది? నేనంటే నీకు ప్రాణమని చెప్పావు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అనే విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఇలా ఆనంది కోసం ఇలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా గుండె ఆగిపోయేటట్లు ఉంది అని ఇక ఆదిత్య అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు అలక్య మాటలు విని. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆదిత్యకు ఎంత ఇష్టం అలక్య అంటే వీళ్ళిద్దరిని విడగొట్టి మనం చాలా పెద్ద తప్పు చేశాము. కానీ ఇప్పుడు ఆనంది జీవితం నాశనం చేయలేము కదా. వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి పడింది అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎప్పటికైనా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. ఇక వీళ్ళిద్దరూ ప్రేమతో ఒక్కటయ్యారు, వీళ్ళు పెళ్లితో ఒక్కటయ్యారు కాబట్టి ఇక పెళ్లితో ఒక్కటైన ఆనంది ఆదిత్య కలిసి ఉండడమే మంచిది అని ఇక ఈరోజు ఇక ఇలా ఆనందిని ఆదిత్యను ఒకటి చేస్తారు ఈరోజు సునంద, శశికాంత్, అలక్య అయితే. ఇక చివరికైతే అలక్య ద్వారానే అలక్య మాటల వల్ల మారిపోయి అలక్య కోసమైతే ఆనందిని భార్యగా ఒప్పుకోబోతున్నాడు ఇక ఆదిత్య అయితే. చూద్దాం మరి ఇక అలక్య తన ప్రాణాలను కాపాడిన ఆనంది రుణం తీర్చుకుంటుందా, ఇక ఆనందిని ఆదిత్యను కలిపేసి అనేది ఇక చూడాలి తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.